కోట శ్రీనివాసరావు గారు తెలుగువారికి పరిచయం అక్కర్లేని మహానటుడు. 1942 జూలై 10న కంకిపాడులో జన్మించిన ఆయన బిఎస్సి వరకు చదివారు. చిన్నప్పటి నుంచి కూడా నాటకాలపై ఇష్టం కనపరిచేవాడు. సినిమాల్లోకి రావడానికి ముందే 20 ఏళ్ల పాటు నాటకాల్లో అనుభవం గడించారు. 1978లో ప్రాణం ఖరీదు నాటకం వేస్తుండగా చూసిన నిర్మాత దర్శకుడు క్రాంతికుమార్ అదే నాటకాన్ని సినిమాగా తీస్తూ మర్యాదపూర్వకంగా ఆ నాటకంలో నటించిన నటీనటులందరికీ సినిమాలో కూడా అవకాశం కల్పించారు. ఆ విధంగా కోట శ్రీనివాసరావు గారు సినిమా రంగంలోకి ప్రవేశించారు. మెగాస్టార్ చిరంజీవి గారికి కూడా ఇదే మొదటి సినిమా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం ఉన్నందువల్ల అంతవరకు ఎప్పుడూ కూడా సినిమా నటుడు అవ్వాలని ప్రయత్నించిన కోట గారు ఆ తర్వాత కూడా సినిమాలను పెద్దగా సీరియస్గా తీసుకోలేదు. అడపాదడపా చిన్న చిన్న పాత్రల్లో ఆయన కనిపించేవారు. 1985లో విడుదలైన ప్రతిఘటన చిత్రంలో ఆయన పోషించిన మినిస్టర్ కాశయ్య పాత్ర ఆయన కెరీర్కి ఒక బలమైన పునాది వేసింది. 1987లో జంధ్యాల గారు అహనా పెళ్ళంట సినిమాలో హీరోయిన్ తండ్రి పాత్ర కొరకు ముందుగా రావు గోపాలరావు గారిని అనుకున్నారు. అయితే ఈ పాత్ర పిసినారి పాత్ర కావడం, రావు గోపాలరావు గారు గంభీరంగా రాజసంతో ఉంటాడు కాబట్టి ఈ పాత్రకు ఆయన సరిగ్గా సూటవడని భావించి కొత్త నటుడు కోసం వెతుకుతూ కోట శ్రీనివాసరావు గారికి ఈ పాత్రను ఇచ్చారు. ఈ సినిమాలో పిసినారి లక్ష్మీపతి పాత్రతో ఆయనకు తిరుగులేని గుర్తింపు లభించింది. ఈ సినిమాతో ఇక కోట వెనక్కి తిరిగి చూసుకోలేదు. 4 దశాబ్దాలకు పైగా సాగిన ఆయన సినీ ప్రయాణంలో సుమారు 750కి పైగా చిత్రాల్లో ఆయన నటించారు. విలన్గా, కమెడియన్గా, తండ్రిగా, మామగా, క్యారెక్టర్ ఆర్టిస్టు వంటి ఎన్నో విలక్షణ పాత్రలకు ఆయన జీవం పోశారు. ఆయన డైలాగ్ డెలివరీ, మేనరిజం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. బాబు మోహన్ గారితో కలిసి ఆయన చేసిన కామెడీ టైం తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆలోచించింది. బొబ్బిలి రాజా, మామగారు వంటి చిత్రాలలో ఈ జోడి ప్రేక్షకుల మన్ననలు పొందింది. రేపటి పౌరులు, లిటిల్ సోల్జర్, హలో బ్రదర్, మణి, గాయన్, లీడర్, రెడీ, కృష్ణం వందే జగద్గురం, గణేష్, శత్రు, శివ, వందే మాతరం, యముడికి మూడు, సంతోషం, బొమ్మరిల్లు, అతడు, రేసుగురం, అత్తారింటికి దారేది, సర్కార్, కబ్జా, సామి వంటి ఎన్నో చిత్రాలు ఆయన గొప్ప గుర్తింపు తీసుకువచ్చాయి. ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు చిత్రంలో వెంకటేష్ గారికి తండ్రిగా నటించారు. రాఖీ సినిమాలోను, బృందావనం సినిమాలోను జూనియర్ ఎన్టీఆర్కి తాతగా నటించారు. గబ్బర్ సింగ్లో శృతి హాసన్కు తండ్రిగా నటించారు. రాజేంద్ర ప్రసాద్ కథానాయకుడిగా వచ్చిన ఆ నలుగురు చిత్రంలో కోట శ్రీనివాసరావు గారు ఒక కీలక పాత్రలో నటించారు. కోట శ్రీనివాసరావు గారు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లులో కూడా నటిస్తున్నారు. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఎన్టీ రామారావు గారి వ్యవహార శైలి మీద, ప్రభుత్వం మీద వ్యంగ్యంగా మండలాధీశుడు అనే చిత్రం తీశారు. ఇందులో కోట శ్రీనివాసరావు గారు ఎన్టీ రామారావు క్యారెక్టర్లో నటించారు. ఇది ఎన్టీఆర్ అభిమానులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. విజయవాడ రైల్వే స్టేషన్లో కోట శ్రీనివాసరావు గారిని ఎన్టీఆర్ అభిమానులు చితకబాదారు. ఆ తర్వాత ఒకసారి ఎయిర్పోర్టులో అనుకోకుండా కలిసిన ఎన్టీఆర్ గారికి మండలాధీశుడులో నటించినందుకు క్షమాపణ చెప్పి ఆయన దగ్గర ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. కోట శ్రీనివాసరావు గారు హిందీలో అమితాబ్ బచ్చన్ గారితో కలిసి సర్కార్ చిత్రంలో నటించారు. అమితాబ్ బచ్చన్ గారు కూడా కోట శ్రీనివాసరావు గారి నటనను అనేక సందర్భాల్లో ప్రశంసించారు. ఆయన స్వయంగా అభిషేక్ బచ్చన్కి కోట శ్రీనివాసరావు గారి పరిచయం చెప్పి అభిషేక్ బచ్చన్కి ఆశీర్వాదం ఇచ్చారు. అయితే కోట శ్రీనివాసరావు గారు పలు సినిమాల్లో తెలంగాణ మాండలికంలో హాస్య పాత్రల్లోనూ, విలన్ పాత్రల్లోనూ నటించారు. ఇది ప్రేక్షకులను అలరించినప్పటికీ తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ఉద్యమకారులు ఈ విషయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. హాస్య పాత్రలకు, విలన్ పాత్రలకు తెలంగాణ మాండలికాన్ని పెట్టినందుకు అనేక సందర్భాల్లో తెలంగాణ ఉద్యమకారులు విమర్శించారు. కోట శ్రీనివాసరావు గారు రాజకీయాల్లో కూడా ఉండేవారు. ఆయన భారతీయ జనతా పార్టీకి అనుబంధంగా పనిచేశారు. 1999 అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఆయన బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. భారత ప్రభుత్వం 2015లో ఆయనను పద్మశ్రీతో సత్కరించింది. ఆయన అదిగాక 9 నంది అవార్డులు కూడా అందుకున్నారు. 2012లో కృష్ణం వందే జగద్గురు చిత్రానికి గాను సైమా అవార్డును గెలుచుకున్నారు. ఆయన తన కెరీర్లో అల్లు రామలింగయ్య పురస్కారం, అక్కినేని సెంటినరీ ఫిల్మ్ అవార్డు వంటి అనేక అవార్డులను అందుకున్నారు. కోట శ్రీనివాసరావు గారికి ఒక కుమారుడు, 2
కుమార్తెలు ఉన్నారు. కోట శ్రీనివాసరావు గారి కుమారుడు కోట ప్రసాద్ 2010లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో మరణించారు. కోట శ్రీనివాసరావు గారు తెలుగు సినిమాకు చేసిన సేవలు అపారమైనవి. ఆయన పోషించిన పాత్రలు ఎప్పటికీ తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోతాయి. కోట శ్రీనివాసరావు గారికి మా ఛానల్ తరపున ఇవే మా నివాళులు.